శిశువా గురువా, అరచేతిలో నక్షత్రాన్ని పోలిన పుట్టుమచ్చ ఉన్న బిడ్డ ఈ గడ్డ మీద అడుగు పెట్టిందిరా. ఎక్కడ గురువా? ఈ మాండ్రేకుడికి భాగ్యం కలిగించటం కోసం భాగ్యనగరంలో అడుగు పెట్టిందిరా. అంటే హైదరాబాద్ లోనా గురువా? అవును రాశిచువా. నా చిరకాల వంచ నెరవేరబోతోందిరా. ఆ బిడ్డ 8వ ఏట అడుగు పెట్టిన 2 నెలల లోపు బలి ఇస్తే భేదాళుడు నా వశమవుతాడురా. ప్రపంచాన్ని శాసించే శక్తులు నాకు సిద్ధిస్తాయిరా. శిశువా, గురువా, బలికి సిద్ధము సాయరా. ఎవరిని నిన్నా? బద్ధిత బాబతి బాబతి. బాబతియా? అదేమిరా, కొత్త మంత్రమా? కాదు గురువా, బాబతి అంటే బతికుంటే బలిసాకు తినవచ్చు. నీ కోపం వస్తే నేను బబలి అయిపోతాను. ఆ సూక్ష్మ బుద్ధివిరా శిశువా. అది సరే గురువా, ఇంతకీ ఆ పాప ఎక్కడుందో చెప్పు గురువా. లాభం లేదురా శిశువా. ఆ బిడ్డ చిరునామా ఈ కపాలంలో కదలటం లేదురా. బాబతి బాబతి, అయితే ఇప్పుడు ఎలా? అద్భుతం. ఆలస్యం సాయకురా. పసిబిడ్డను అన్వేషించరా, వెళ్ళరా. నీ ఇంద్రజాల విద్యలను ప్రదర్శించరా, పసిబిడ్డలను ఆకర్షించరా. అరచేతిలో నక్షత్రాన్ని పోలిన పుట్టుమచ్చ ఉన్న నలుసు ఎవరో తెలుసుకోరా. బాబతి బాబతి, అంత పెద్ద హైదరాబాద్ లో ఆ పాప ఎక్కడుందో? ఇక్కడున్నావా చిట్టి? నీకోసం చాక్లెట్ తీసుకొచ్చా. పాపకిస్తే నువ్వు లాక్కుంటావేంట్రా? ఓహో, టేస్ట్ చూసిస్తున్నావా? టేస్ట్ చూసి కాదు, టెస్ట్ చేసి ఇస్తున్నాడు. టెస్టా? ఎందుకు? చిట్టి అంటే బసన్నకి ప్రాణం. కన్నది నేనైనా కళ్ళల్లో పెట్టుకుని కాపాడుతున్నది బసన్నే. నేనిచ్చినా సరే ముందు తను తినిగాని చిట్టిని తిననివ్వడు. ఓహో, బహుశా భక్త సబరి బ్లడ్ గ్రూప్ ఏమో. బావా, ఆస్తులు ఆదాయాలు ఓసారి లెక్క చూసుకుంటే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. మళ్ళీ నువ్వు అమెరికా వెళ్ళిపోతావా? లేదు చలపతి, ఈసారి అమెరికా వెళ్ళటం లేదు, ఇండియాలోనే సెటిల్ అయిపోదామని వచ్చాను. ఆ అకౌంట్స్ అవి రేపు చూస్తాను. అలాగే బావా, నీ ఇష్టం. ఎరా బసన్న, వచ్చిన సేపేంది? నీ కొడుకు రంగని చూడడానికి వెళ్ళవే? వాడిని అలా గాలి కుదిలేస్తేలారా? పోనీ మంచి సంబంధం చూసి పెళ్ళేనొచ్చి. మీ నాన్న అమెరికా నుంచి వచ్చాడ్రా? వస్తే వచ్చాడు కానీ నేను దారుణంగా బుక్ అయిపోయాను. లగెత్తు. ఆ పిల్ల నిన్ను ఎందుకు చేంజ్ చేస్తుంది? దొరికితే చట్నీ కూడా చేస్తారా బాబు? చెప్తాను పదా. ఏంట్రా అసలు స్టోరీ ఏంటి? స్టోరీ ఏమిటో నేను చెప్తాను, ఆగు. ఎరా, అప్పడానికి విగ్గు తగిలించినట్టు నువ్వు నీ ఫేసు పెళ్లి చేసుకోమని అడుగుతావా? హౌ డేర్! బుద్ధున్న ఆడపిల్ల ఎవరైనా నేను పెళ్లి చేసుకుంటుందా? బుద్ధి లేని కూడా చేసుకోదు. గుండు నిన్ను. కమాన్, సారీ చెప్పు. చెప్పు. చెప్పేదావా? ఎస్ కిస్ మీ. వాట్? ఎస్ కిస్ మీ. వాట్? ఎస్ కిస్ మీ. యు రాస్కెల్! ఏం పిల్ల, సారీ చెప్పంటే పోన్లే పాపం అని ఎస్ కిస్ పింటో రెచ్చిపోతారంటే బుక్ అయిపోతా. ఎక్స్క్యూజ్ మీ అనడానికి నోరు తిరక్క ఎస్ కిస్ మీ అంటున్నాడు. అడ్జస్ట్ అయిపో ఆంటీ. ఆంటీనా? యా. ఏయ్, నీ కొళ్ళలా ఉంది. లోక్, నీలాంటి చట్టి మొహాన్ని ఏ ఆడది ప్రేమించదు, పెళ్లి చేసుకోదు, కనీసం ఫ్రెండ్షిప్ కూడా చేయదు.
పిచ్చి లుక్ ఏంటి గుర్తుపట్టలేదా? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు. అంత సీన్ వద్దు, సింపుల్ గా గుర్తు తెచ్చుకో. రోజాన్రా గుర్తొచ్చానా? Come on, yaar. ఎస్కిస్ మీ. ఏంట్రా గుండు అలా చూస్తున్నావు? మిత్ర క్లాస్మేట్స్. నువ్వు అసలు చదువుకోలేదు కదరా? చదువుకోలేదంటే అదేరా, రోజా చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళేది, నేను క్యారేజ్ తీసుకెళ్లేవాడిని, ఇద్దరు క్లాస్ లో మీట్ అయ్యేవాళ్ళం. ఫ్రెండ్షిప్. ఐసి ఏ, అటు చూడు. నీకేమన్నా మెంటలా? అది అన్ని తొక్క ఏం చేసుకుంటావు? ఏండే మీ కంటికి నేను సన్నాసోళ్ళ కనపడుతున్నానా? మీ తెలివితేటలు ఉంటే నాకు అతి తెలివితేటలు ఉన్నాయండి. ఏండే ఏ వస్తువునే ఏదో టైంలో పని చేస్తాండి బాబు, పిచ్చోళ్ళ ఉన్నారే. రంగా గురు, నువ్వు ఆ పిల్లగాడిని కొట్టాలరా. నువ్వు చెప్పా కదా పిచ్చ కొట్టుడు కొడతా. కానీ నువ్వు వాడిని కొట్టినా వాడిని నిన్నేం అనకూడదు. అంతే కదా? ఓకే. ఒరే పిలక, ఈ రోజు నువ్వు బుక్ అయిపోయావరా. ఓకేనా? Fantastic రా. రంగా రంగా ఏంటి గురు? ఈసారి వాడిని నేను కొడతాను. ఓకే, ఎరగొట్టుగురు. ఇలా బుక్ అయిపోయాడు రైడు. ఆగలే, ఈ బిల్డప్ ఏంట్రా రే? దిష్టి తగిలేంత ముచ్చటగా ఉన్నావు. చిట్టి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్యూ. ఏంటి బావ అలా చూస్తున్నావు? నా కూతురు రోజా, శరత్తంకులమ్మా. నమస్తే అంకుల్. రోజానా? నేను కూడా గుర్తుపట్టలేదు, చిన్నప్పుడు ఇంతుండేది. చిన్నప్పుడు ఇంత కాకపోతే ఇంత ఉంటుందా నీలాగా? సరే. చిట్టికి ఏం పెట్టినా టెస్ట్ చేయకుండా పెట్టవు కదరా, మరి ఇప్పుడేంట్రా టెస్ట్ చేయకుండా పెడుతున్నావు? చెప్పరా, కేకులో విషయం ఎందుకు కలిపావు? వీడు ఇలా ఎందుకు చెప్తాడు పాప? బావా సిరంజ్. ఏమీ తెలియకపోతే నీ జేబులో ఈ సిరంజ్ ఎందుకుందిరా? నిజం చెప్పరా, ఈ కేక్ లో విషం ఎక్కించి నువ్వే కదా? చెప్పు, చెప్పరా. డాడీ, వసన్న తాత గుడ్ మ్యాన్, అలా చేయడు, పాపం పట్టుద్దని చెప్పాడు. నిన్నింతగా ప్రేమిస్తున్న ఈ బస్దాన్ని చంపాలని ఎలా అనుకున్నావా? పాప మా మీద కన్నా నీ మీదే మమకారం పెంచుకుంది. చంపేంత అపకారం నీకేం చేసిందిరా?
చలపతి వెంటనే వీడిని ఇంట్లోంచి పంపించాయి. పాపా ఉమ్. నాకు చిన్న డౌట్. డౌట్ గివ్టు అన్నావంటే అవుట్ పేలినట్టు పేలిపోతావు. చిట్టి చావకుండా ఎందుకు ఆపావు? అబ్బా! చిట్టిని చంపితే ఆస్తి మనకే వస్తుందని గ్యారంటీ ఏంట్రా? బావ ఆస్తి అంతా ఏ అనాథ శరణాలనుకో రాసేస్తే కరెక్టే. అలిగదా! అమ్మాయిలు మీరంతా ఇలా చేతులు చూపించండి. వెళ్ళండి వెళ్ళండి. ఎన్ని మ్యాజిక్లు చేసినా అరిచేతిలో పుట్టుమచ్చున్న పిల్ల దొరకడం లేదే. పోనీ తిరిగి వెళ్ళిపోదాం అంటే మాండ్రేకుడు మంత్రం వేసి ఏ కప్పగానో కోతిగానో మార్చేస్తా. వాట్ టు డూ?